నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. ఇది విలస అండి. కిలువ అనే చేప సముద్రంలో పెరిగితే విలస అవుతుందండి. అదే గోదావరిలో పెరిగితే పొలస అవుతుందండి. ఇది విలస అండి. అదే సముద్రంలో పెరిగిందనమాట. పొలస అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇది విలస అండి. శుభ్రం చేసుకున్నాం, కట్ చేసి శుభ్రం చేసింది. ఇది ఉల్లిపాయ ముద్ద అండి. ఇందులో ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నానండి. ఇవి బెండకాయలండి, మనం పైన పండినవి. రెడ్ బెండకాయ, గ్రీన్, కొత్తిమీర, పచ్చిమిర్చి. గిన్నె పెనం పెట్టి నూనె ఎక్కువ పడుతుందండి. ఇది చింతపండు కొంచెం దానికి సరిపడేంత నానబెట్టి ఉల్లిపాయ ముద్ద వేయిస్తున్నానండి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన లేకుండా. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. అందులోనే ఉప్పు, వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి పౌడర్ చేసుకుంటానండి నేను. కారం 3 స్పూన్స్ దాకా పడుతుంది. అది మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవడం. 3-4 స్పూన్స్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత నూనె సపరేట్ అయిపోయాక చేపలు వేసుకోవాలండి. అందులో చేపలు వేసుకొని చింతపండు తీసుకున్నాం కదండి, చింతపండు గుజ్జు కలుపుకోవాలి. చింతపండు గుజ్జు వడపోసుకొని వేసుకోవాలండి. ఇది కూర కంటే పులుసు టేస్ట్గా ఉంటాయండి. ఇది బాగా అంటే మన తలెంటుకుల్లో ఉంటాయండి ముళ్ళు. టేస్ట్ అంతా పులుసులోనే ఉంటుంది. బెండకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అంటే స్మెల్ ఎక్కువ వస్తుందండి. వాసన ఎక్కువ వస్తుందని ఇవన్నీ వేస్తారండి. ఇది నేను స్టవ్ దించే ముందు దాంట్లో కొంచెం ఆవపిండి వేసుకున్నానండి. టేస్ట్కి బాగుంటుందండి ఆవపిండి వేస్తే. ఇదండి పులుసు. నూనె బాగా పైకి తేలింది కదండి. ఇది విలస పులుసు. పులస అయితే కాస్ట్ ఎక్కువండి, అంత గమ్మని దొరకవు. మాకు ఇది దొరికింది కాబట్టి ఇది పెట్టుకుంటున్నాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే